ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, మమ్మల్ని క్షమించన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. రియల్లీ సారీ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య. చూడండిరా, మీ ఇద్దరి మీద నాకెప్పుడు కోపం లేదు, రాదు కూడా. కేవలం మీరు నన్ను వదిలి వెళ్ళిపోయారన్న బాధ మాత్రమే నాకుందిరా. ఇందులో నా తప్పు కూడా ఉందిరా. మీకు సున్నితంగా అర్థమయ్యేలా చెప్పుండాల్సింది. నేను పంతానికి పోయాను. సరే ఇప్పటికైనా తప్పును తెలుసుకున్నారు కదా, హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోండి, అంతే చాలు నాకు. రేయ్, నేను ఈ చైర్మన్ పోస్ట్లో ఉన్నానని మీరు నా తమ్ముళ్ళని చెప్పి అడ్వాంటేజ్ తీసుకోకండి. అభయ్, అఖిల్ ఎంతో నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు. అలాగే రాకేష్ మీ మీద నమ్మకంతో మీకు ఉద్యోగాలు ఇప్పించాడు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోకండి, దాన్ని నిలబెట్టుకోండి. ఎందుకంటే నమ్మకం అనేది చాలా విలువైంది. జీవితంలో ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ నమ్మకాన్ని ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోలేం. అది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. శంకర్ ఏంటి మాటలతోనే హిప్నటైజ్ చేసి టైం వేస్ట్ చేసేలా ఉన్నాడు? మీరు ఇంతలా చెప్తున్నారు కదా, ఇక నుంచి కరెక్ట్గా ఉంటారులేండి. ఇక మీదట మీరంతా కలిసి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఈ సంతోషం కొన్ని రోజులే ఉంటుంది కాబట్టి. రాకేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. నీ వల్లే మా తమ్ముళ్ళిద్దరినీ కలుసుకోగలిగాను. నీ వల్లే వాళ్ళిద్దరికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి. ఈ జన్మలోనే నీ రుణం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాదే ఉందండి, ఏ టైంకి ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది. కరెక్ట్గా చెప్పావు రాకేష్. సరే వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. మన ముగ్గురం కలిసిపోయిన విషయం గౌరీ గారికి చెప్పి హ్యాపీగా షేర్ చేసుకోవాలి. రేయ్, ఇదే మంచి టైం, తీసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీరొచ్చారన్న ఆనందంలో నాకు జిండే గారు అప్పచెప్పిన బాధ్యతను మర్చిపోయాను. మన కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. దానికి సంబంధించిన కొటేషన్ తాలూకు డాక్యుమెంట్స్ అన్ని జిండే గారు నాకు కవర్లో పెట్టి నమ్మకంతో భద్రపరచమని ఇచ్చారు. ఎదుటి వాళ్ళు మనల్ని నమ్మి ఒక బాధ్యత అప్పచెప్పిన తర్వాత మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అది వదిలేసి వెళ్ళిపోయాను, టక్కన గుర్తుకొచ్చింది, అందుకే వచ్చేసా. అది పని అయిపోయింది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి బయటికి ఎలా తీయాలి? సరే ఇంకేంటి అలా చూస్తున్నారు, పదండి.
అదేంటండి అలా వదిలేశారు? మీరే కదండి ఏబిసిడి రూల్ చెప్పారు. అమ్మాయి దగ్గర యాటిట్యూడ్ చూపించాలి, బిహేవియర్ బాగుండాలి, కేర్ఫుల్ గా ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పారు. డీసెంట్ గా ఉండాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, అందుకే వదిలేసా. నేను అమ్మాయిలకి దూరంగా ఉండమన్నాను, నాకు కాదు. అయిపోయి మీరు అమ్మాయి కాదా అండి? అమ్మాయినే, కానీ మీ పెళ్ళాన్ని. ఓ పెళ్ళామా? ఏమన్నారండి? అంటే అది చైర్మన్ కి వైస్ చైర్మన్ వైఫ్ లాంటిది అంటున్నా, అందుకే అలా అన్నాను. చైర్మన్ వైస్ చైర్మన్ ఒక అండర్స్టాండింగ్ లో పని చేయాలి కదా, అర్థమైందా? అర్థమయ్యి అర్థం కాకుండా నేనుంటే అర్థమైన మీరు అర్థం కాని నన్ను అర్థమైందా అని అడిగితే అర్థం కాని నేను అర్థమైన మీకు అర్థం కాలేదని అర్థమయ్యేలా ఎలా చెప్పగలను? అందుకే ట్యూబ్లైట్ అనేది. ఏమన్నారు? సరే, ఇంకొకసారి ఢీ కొట్టండి. ఎందుకు? ఒకసారి కొడితే కొమ్ములు వస్తాయి. మీకేమైనా పిచ్చా ఏంటండి? చిన్నపిల్లల ఏంటండి ఇలాంటి నమ్మకాలని? నేను అయ్యో, నాకు కొమ్ములు వచ్చినా పర్వాలేదు, మీకు మాత్రం రావద్దు. మీరు ఇలా ఉంటేనే బాగుంటారు. ఈవిడేంటి డిఫరెంట్ గా కనిపిస్తుంది? చిన్న మీద ఏమైనా చితికిపోయిందా? డిఫరెంట్ గా కూడా మాట్లాడుతుంది. గౌరీ గారు, మీరెందుకండి అలా సిగ్గుపడుతున్నారు? అరే, సిగ్గొస్తే సిగ్గుపడతారు అంతే. ఇప్పుడు మీరు టీ కొడతారా లేదా? సరే, నేనే ఇస్తా. వామ్మో, ఈవిడ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి. పాపం, అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఓయ్, హైబ్రిడ్ బ్యూటీ పార్లర్, ఇట్రండి ఇట్రండి. చెప్పండి సార్. అయ్య బాబాయ్, నన్నే సారే? ఏంటలా చూస్తున్నారు? షాక్ అయ్యానన్నా. మీకు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కదమ్మా, అందుకే షాక్ లో ఉన్నాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? అది కాఫీ తాగుదామని. వా, ఇక్కడ కొంపలంటుకుపోతుంటే మీరు కాఫీ తాగడానికి పోతున్నారా? ఏ సార్, ఎనీ అర్జెంట్ వర్క్? వర్క్ లేదు, వర్కౌట్ లేదు. ఈ కంపెనీకి చైర్మన్లా చెప్పట్లా, మీ నైబర్ శంకర్లా చెప్తున్నాను. ఇదిగో, మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటండి అది? అదే, గౌరీ గారు ఉన్నారు కదా, మీ అక్క. ఆవిడ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లి మంచి డాక్టర్ చూపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.